లక్కీ స్పిరిచువల్స్కు మీ అందరికీ స్వాగతం. ఇది మీ భక్తి, మీ ఆధ్యాత్మిక ఛానల్. మహాభారతం ఎందరో యోధులు, మరెందరో వీరులు, కాని దానం అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఒక్కటే. అవును, ఆయనే దానవీరశూర కర్ణుడు. పదండి, ఈరోజు ఆయన కథేంటో చూద్దాం. అసలు కర్ణుడి ఎవరనుకున్నారు? సాక్షాత్తు సూర్యభగవానుడి కొడుకు. అయినా సరే ఆ దైవపుత్రుడికి కూడా కష్టాలు తప్పలేదు. జీవితాంతం సూతపుత్రుడు అంటూ ఎన్ని అవమానాలు, ఎంత బాధ! అన్ని కష్టాలు పడ్డా ఆయనలో ఒక్క గుణం మాత్రం అస్సలు మారలేదు. అదేంటో తెలుసా? దానగుణం. తన పరిస్థితి ఎలా ఉన్నా సరే సాయం అని వచ్చిన వాళ్లకి లేదు అనే మాట ఆయన నోట్నుండి ఎప్పుడూ రాలేదు. అయితే ఆయన దాతృత్వానికి అసలైన పరీక్ష ఎదురైంది. అది మామూలు పరీక్ష కాదు, ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఆ పరీక్ష పెట్టింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడు. తన కొడుకు అర్జునుణ్ణి యుద్ధంలో గెలిపించడం కోసం ఓ పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరికొచ్చాడు. మరి ఇంద్రుడు ఏమడిగాడనుకుంటున్నారు? డబ్బో బంగారమో కాదు, కర్ణుడి ప్రాణాలని కాపాడుతున్నా, అతన్ని ఎవరూ ఓడించలేకుండా చేస్తున్నా ఆ ఒక్క వస్తువునే అడిగాడు. ఆ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఇంద్రుడు అడిగాడు, ఓ కర్ణా, నీ పుట్టుకతోనే వచ్చిన ఆ కవచకుండలాలు, వాటిని నాకు దానమిస్తావా అని. ఇప్పుడు చూడండి, కర్ణుడి ముందు రెండే దారులు. ఒకటి ప్రాణం కాపాడుకోవడం, రెండు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఆయన ఏమెంచుకున్నాడో తెలుసా? అదే మనకు అసలైన సంపద అంటే ఏంటో చెబుతుంది. కన్నతండ్రి ఆ సూర్యభగవానుడే వచ్చి వద్దని చెప్పాడు. అయినా కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా ప్రాణం కన్నా నేను ఇచ్చిన మాటే గొప్పది అనుకున్నాడు. వెంటనే తన ఒంటిపై ఉన్న కవచకుండలాలను తీసి దానం చేసేశాడు. ఎంత గొప్ప మనసు! చూశారా? దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అసలైన సంపద అంటే డబ్బులోనో అధికారంలోనూ లేదు. అది అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగే మంచి మనసులో ఉంటుంది. అవును, ఆ ఒక్క దానంతో, ఆ ఒక్క త్యాగంతో కర్ణుడు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు. కాని దాతగా చరిత్రలో ఎప్పటికీ గెలిచే నిలిచాడు. అందుకే కదా అంటారు, కురుక్షేత్రంలో కర్ణుడి బాణం కొన్నిసార్లు గురి తప్పిందేమో గాని దానం చేయడంలో ఆయన గురి ఎప్పుడూ ఎప్పటికీ తప్పలేదు. ఆయన దాతృత్వానికి ఓటమినేదే లేదు. సో కర్ణుడి కథ మనకు చెప్పే చివరి మాట ఒక్కటే: మన దగ్గర ఉన్న ఆస్తులన్నిటిలోకి గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది ఇతరులకు సాయం చేసే మంచి మనసే. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి దేనికి ఆలస్యం? వెంటనే మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.